జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్య. మైసెల్ఫ్ శ్యామ్ కంద. సో ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ. సో ఈరోజు నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా చూడడం జరిగింది. ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మన జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ, లేదంటే జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరిగింది. సో ఆయన పదే కూడా ఈ విషయం చెప్తున్నారు. సో మన అందరూ కూడా కొంచెం దీని గురించి ప్రతి ఒక్కరు గుండె లోతుల్లోంచి ఆలోచించాల్సిన విషయం. ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ, లేదంటే ఒక సమూహం కానీ బలపడాలంటే ముందు మనం అంతా కలిసికట్టుగా ఉండాలి. ముందు మనం అంతా కలిసి ఉండాలి. ఎవరిలోని కల్మషం లేని మనసు ఉండాలి. విజయాలు అందరికీ అన్నిసార్లు వరించేవు, అలాగే పదవులు అందరికీ ఒకేసారి ఇచ్చేయలేరు. దాన్ని మనం అందరూ కూడా పరిగణలో తీసుకొని మనం పార్టీ కోసం ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. కృషి చేసినప్పుడు ఏదో రోజు నీ టైం వస్తుంది. బాబు నువ్వు ఈ పని చేయాలి, అమ్మ నువ్వు ఈ పని చేయాలి అని చెప్పి పార్టీ నుంచి మీకు, పార్టీ హై క్యాడర్ నుంచి, హెచ్క్యూ నుంచి, లేదంటే జిల్లా డిస్ట్రిక్ట్ లీడర్షిప్ నుంచి మీరు చేసే మంచి పనులు కానీ, లేదంటే మీరు ఎలా సాయం చేస్తున్నారు అనేది మొత్తం అందరికీ, లీడర్లందరికీ కూడా తెలుసు. మీ టైం వచ్చే వరకు ఆగండి. ఎవరో ఇంకొకరికి పదవి వచ్చింది కదా అని వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి వెన్నుపోటు పడడం కానీ. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా అదే ముక్క చెప్పారు. మన ఎవరిని డిస్ట్రాయ్ చేయక్కర్లేదు, మనలో మనమే మన దగ్గర ఉన్నవన్నీ లీక్ చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని. సో ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? సో జనసేన పార్టీ ఎందుకు పెట్టారు? జనసేన పార్టీలోకి ఎవరన్నా రీసెంట్గా వచ్చినా, లేకపోతే ఇదివరకు నుంచి ఎప్పటి నుంచో పని చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం ఆశించి పార్టీలోకి వచ్చారు? మాకు మార్పు కావాలన్నారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు, మాకు పదవులు లేకపోయినా పర్లేదు కానీ మాకు మీ కూడా ఉంటా ఉన్నారు. సో అదే మాట మనసులో పెట్టుకోండి. ఈరోజు వచ్చేటప్పటికి ఎందుకు మారిపోతుంది, నాకు ఇది లేకపోతే అదిగా, నాకు పదవి లేకపోతే నేను వెళ్ళిపోతాను, వేరే చూసుకుంటానని అందరూ ఒక ఎగ్జాంపుల్ కింద ఉండండి. అంతే తప్ప కొంచెం మంది పోయారు, అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ తయారయ్యి, లేదంటే అలాంటి వాళ్ళ ఇవి హర్ట్ అయిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మనసులో అది వస్తుంది ఇది వస్తా అని పెట్టుకుంటే రాకపోతే బాధపడతాం. ఏదో ఒకటి అదే వస్తే వస్తుంది, లేకపోతే లేదు, కానీ నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి దృఢ నిశ్చయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అప్పుడు మీకు రావాల్సింది మీకు వస్తుంది. అలానే దయచేసి ఎవరో కూడా పార్టీలో వేరే వాళ్ళ మీద పడేయడొద్దు అంటే పడి అడవకండి అని చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే, ఒకడు ఎదుగుతుంటే ఇంకోటి బాధపడడం, అది చాలా ప్రాబ్లం. ఓకే, అలాగే క్యాస్ట్ గురించి కానీ, లేకపోతే మేము ఓసీలు, మీరు బీసీలు, మీరు ఎస్సీలు, ఇవన్నీ మానేసుకోండి. అంతా ఒకటే, అందరూ మనుషులే, మనం అంతా మనుషులమే. కాపు అయినా, చౌదరి అయినా, లేకపోతే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఇవన్నీ మనిషి పెట్టుకున్నదండి. దేవుడు మనం పుట్టినప్పుడు మనకి వెనకాల స్టిక్కర్ ఏం వేయలేదు, ఓసీ అని, ఎస్సీ అని, బీసీ అని. ఎవరికి ఎప్పుడు ఎలాగ ఏం ఇవ్వాలన్నదే పైన పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అలానే డిస్ట్రిక్ట్ లీడర్షిప్ తెలుసు, కూర్చున్న మహా మేధావులకు తెలుసు. అందరూ ఎవరి పాత్రలకు వచ్చే వరకు దయచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలని బయటికి లీక్ చేయడం కానీ, లీక్ చేసి మన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి కానీ మన పార్టీని డైల్యూట్ చేయడానికి ట్రై చేయకూడదు. సో పవన్ కళ్యాణ్ గారి మాటలు నిన్న చాలా బాధని కలిగించాయి నాకు. ఎందుకంటే బయట వాళ్ళు మనం పడడం వేరు, మనం పొడుచుకోవడం వేరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలా చేయొద్దు. మనందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. చూడండి, మనం స్ట్రాంగ్గా ఉంటే మన పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ కార్యకర్త స్ట్రాంగ్గా ఉంటే నాయకుడు స్ట్రాంగ్గా ఉంటాడు. నాయకుడు స్ట్రాంగ్గా ఉంటే జిల్లా లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకి మంగళగిరి కార్యాలయంలో, అలాగే మన స్టేట్ లెవెల్లో ఏదైతే లీడర్షిప్ ఉందో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. మనం అంతా స్ట్రాంగ్గా ఉంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా ఉంటారు. అదొక్కటి గుర్తుంచుకొని జన సైనికులు,
జనసేన వీర మహిళలు అలానే మన జనసేన నాయకులు అందరూ కూడా కలిసి పనిచేసి మన పార్టీని బలోపేతం దిశగా వెళ్ళాలని, వచ్చే ఎన్నికల్లో మనం అన్ని చోట్ల ఎక్కడ పోటీ చేస్తున్నాం అన్ని చోట్ల నెగ్గి మనం నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శ్యామ్ కంద, కాకినాడ స్మార్ట్ సిటీ, కాకినాడ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్. బాయ్.